నమస్తే వెల్కమ్ టు సినిమా రివ్యూ. ఇవాళ వీడియోకి వచ్చేసరికి అయితేనేమో మా రేషన్ అనే మూవీకి సంబంధించిన రివ్యూ తీసుకొచ్చినాను బై. ఇది మీకు నెట్ఫ్లిక్స్లో అవైలబుల్ ఉంది. నెట్ఫ్లిక్స్లోకి అయితే మీరు చెక్ చేసుకోవచ్చు. ఓటీటీ ప్లాట్ఫామ్స్లో అవైలబుల్ ఉందన్నమాట. సో స్టోరీ ఏంది, కాన్సెప్ట్ ఏంటంటే బై నేను నార్మల్గా ఏమంటారు ఇది ఇంతగానో కూడా ఎక్స్పెక్ట్ చేయలేను అనమాట. సో మా రేషన్ అనే మూవీ డిఫరెంట్ ఫీల్తో పాటు కూడా వచ్చింది అనుకోవచ్చు. అండ్ వడివేల్ గారిని నేను యాజ్ ఎ కమెడియన్గా చూసిన, రజనీకాంత్ మూవీస్ ఉంటుండే కదా, దాంతోపాటు కమెడియన్ లాగానే ఉంటుండే. ఫస్ట్ టైం దీంట్లో సీరియస్ చూసిన. అండ్ ఆల్సో కోవాయ్ సర్లా గారిని కూడా ఇంట్లో సీరియస్ రోల్లోనే చూసా. వీళ్ళిద్దరిది నాకు సర్ప్రైజ్ అనుకోవచ్చు. సీరియస్ కేటగిరీలో వీళ్ళు ఈ మూవీలో యాక్టింగ్ చేసారు అనమాట. బై ఫాసిల్ గారిది అయితే మనకు ఆల్రెడీ సీరియస్ రోల్లో చాలాసార్లు చూసినాము. మనకి పుష్పాలనే చూసినాం కదా, 2 పార్ట్స్లో కూడా సీరియస్గానే కనిపించింది అన్నమాట. సో దీంట్లో మాత్రము డిఫరెంట్ రోల్, ఒక దొంగలాగా చూస్తాడు. అతని దొంగ మన వడివేలుగానే అసలు ఎందుకు కలిసిండు, జరిగే మిస్టరీ ఏంది, అనుకోకుండా కొన్ని చనిపోతారనే దాని మీద ట్విస్ట్ బాగుంది. అండ్ సీరియస్గా జరుగుతున్న సిచ్యువేషన్స్ మీద బాగా చూపించారు. ఒకవేళ ఇప్పుడు కొన్ని చోట్ల అవుతున్నట్టుంది, ఎక్కువ అయితే తెలియదు, కానీ ఇప్పుడున్న సిచ్యువేషన్స్లో బాగానే అవుతుంది. మొదటిది ఏంటంటే ఓల్డ్ ఏజ్ వాళ్ళకి మతిస్థిమితం లేని వాళ్ళని పట్టించుకోవట్లేరు పిల్లలు అనే దాని మీద ఒక మంచి కాన్సెప్ట్ మీద ఉంది బై. నెక్స్ట్ ఇంకొకటి చూసుకుంటే మాత్రము నాకు చాలా బాగా నచ్చింది ఏంటంటే మాత్రం చూపించే విధానం అండ్ ఆల్సో కాన్సెప్ట్ కొత్తగా ఉంది కాబట్టి నాకైనా చూడడానికి కొంచెం రిఫ్రెషింగ్ అనిపించింది కాన్సెప్ట్. ప్రాబ్లం గురించి వస్తే ఇది ఏదైతే చైల్డ్ అబ్యూజ్ ఏదైతుందో చిన్నపిల్లలు అది కొన్ని దగ్గర జరుగుతుందన్నమాట. సో దాన్ని ప్రొటెక్ట్ చేయాలి. చిన్నపిల్లలు ఏమైనా ప్రాబ్లమ్స్ తల్లిదండ్రులు ప్రాపర్గా కేర్ తీసుకోమని చెప్పి ఒక అడ్వైజ్ అయితే చేస్తాను ఈ మూవీ ప్రకారం చూసుకుంటే. సో కమింగ్ టు మూవీకి వచ్చేస్తే మాత్రమే మూవీ కొంచెం సస్పెన్స్తో పాటే ఉంటుంది లాస్ట్ దాకా. అండ్ నా ఒపీనియన్లో మాత్రం మూవీ చూడమనేసి రికమెండ్ చేస్తాను. ఎక్కడ కూడా స్కిప్ చేయాలనిపించేటట్టు ఉండదు. సో అండ్ ఇంకొకటి ఇక్కడ మూవీ బాగుంది బై. ఫైనల్గా మూవీ నేను ఇచ్చే రేటింగ్ చూసుకుంటే మాత్రమే 3 out of 5 రేటింగ్స్ ఇస్తున్నాను. బాగుంది, నాకైతే జనరల్ చెప్తున్నాను, నాకు నచ్చింది కంటెంట్ ప్రకారం కానీ మిగతా అవన్నీ కూడా. అండ్ కమింగ్ టు సర్ప్రైజ్ ఏడో ఇచ్చిందంటే బై ఆబ్వియస్గా ప్రతి మూవీలో అండ్ ఇంటర్వెల్ సీన్ లాంటిది హాఫ్ టైం కాగానే ఆ ట్విస్ట్ రివీల్ అవుతుంది కదా, ఆ ట్విస్ట్ బాగా అనిపించింది అన్నమాట. కమింగ్ టు డ్రాబ్యాక్స్, తక్కువ రేటింగ్ ఎందుకు ఇచ్చినావు, నా 3 ఎందుకు ఇచ్చినావు అంటే బై ఆబ్వియస్గా కొన్ని సిచ్యువేషన్స్లో మీకు తెలిసిపోతుంది. సో అది కొంచెం ప్రిడిక్టబుల్, ఆబ్వియస్గా ప్రిడిక్టబుల్ దానికి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తాను. సో ప్రిడిక్టబుల్ అయిందంటే మాత్రం ఆ సెకండ్ హాఫ్ మనకి తెలిసిపోతుంది. ఎండింగ్ డిఫరెంట్గా అనిపించింది, ఎండింగ్ లాస్ట్లో రివీల్ చేస్తారు, యూనిక్నెస్ అనిపించింది అనమాట. అండ్ దాని తర్వాత కొన్ని సీన్స్ సెన్స్ అనిపించవు, కొన్ని అర్థం పర్థం లేని కూడా సీన్స్ ఉంటాయి అనమాట. సో కొన్ని వాల్యుబుల్ సీన్స్ మనకు ఎండింగ్లాగా అనిపిస్తుంది, అరే ఇట్లా ఎందుకు అయింది అనే దాని మీద కూడా కొన్ని ఎండింగ్లో కంక్లూజన్ వస్తుంది అనమాట. సో అది బాగా అనిపించింది. సో చూడమనిషితో రికమెండేషన్ అయితే చేస్తాను. ఫైనల్గా ఇది నా ఒపీనియన్ అండ్ రివ్యూ. నచ్చింది, మంచి అనిపిస్తే మాత్రం లైక్ అండ్ షేర్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.